అందరికి జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. మనమైతే ఈరోజు అయితే ప్రస్తుతానికైతే ధూల్పేటలో ఉన్నాము. సో మహాదేవ్ వినాయక్ సింగ్ కళాకార్ వారి వర్క్షాప్లో ఉన్నాము. సో ఈ విగ్రహం హైట్ వచ్చేసి అయితే మనకైతే ఇంచుమించు 14 to 15 feet ఉంటుంది. స్వామివారు అయితే చూసుకోవచ్చు మహాదేవ్ రూపంలో మనకైతే దర్శనం ఇస్తున్నారు. సో లోపల కూడా ఈ విగ్రహం ఉంది, నేనైతే క్లారిటీగా చూపిస్తాను. సో బేస్ అయితే మనకైతే ఇంచుమించు 3 feet ఉంటుంది. సో స్టాండింగ్ పొజిషన్లో దర్శనం చేస్తున్నారు మనకైతే. సో ఇక్కడ చూసుకుంటే భారీ బొజ్జ వినాయకుడు మనకైతే హైట్ వచ్చేసి ఇంచుమించు అయితే 11 to 12 feet ఉంటుంది. బేస్ అయితే మనకైతే ఇంచుమించు 7 to 8 feet వెళ్ళిపోతుంది. సో అన్న వాళ్ళ ఫినిషింగ్ వర్క్ అయినా కానీ కళ్ళ వర్క్ అయినా కానీ జబర్దస్త్ ఉందన్నమాట అవుట్పుట్ అయితే. సో అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా చూసుకోండి ఒకసారి. సో మంగళమూర్తి సిట్టింగ్ పొజిషన్లో మనకైతే దర్శనం ఇస్తున్నారు స్వామివారు అయితే. సో కింద వచ్చేసి మనకైతే చిట్టి ఎలుక. ఇక్కడ ఈ విగ్రహం చూసుకుంటే బేస్ అయితే మనకైతే 3 feet, హైట్ వచ్చేసి అయితే మనకైతే 12 to 13 feet ఉంటుంది. సో కింద వచ్చేసి అయితే మనకైతే డ్రాగన్స్ ఇవ్వడం జరిగింది. డ్రాగన్స్ మీద మన వినాయకుడు వచ్చేసి సవారీ చేస్తున్నట్టు స్టాండింగ్ పొజిషన్లో దర్శనం చేస్తున్నారు. తోకలు అయితే పట్టుకున్నట్టయితే మనకైతే అన్న వాళ్ళైతే తయారు చేశారు. సో ఇదైతే ముంబై స్టైల్ అనమాట. మనకైతే ధోతి వర్క్, కుందన్ వర్క్ అన్నీ వస్తాయి విగ్రహానికి అయితే. మీకు నచ్చిన పంచ, మీకు నచ్చిన కలర్ అయితే అన్న వాళ్ళు అయితే వేసిస్తారని అంటున్నారు. సో స్వామివారికి సంబంధించిన హత్యార్స్ ఉన్నాయి ఇక్కడైతే. సో త్రిశూలమైనా కానీ గొడ్డలైనా కానీ అన్నీ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చూసుకుంటే బేస్ వచ్చేసి మనకి 5 feet వస్తుంది. హైట్ వచ్చేసి అయితే మనకి 16 to 18 feet వస్తుంది. సో ఇక్కడ వినాయకుడు వచ్చేసి ముంబై స్టైల్ ద్వారా మనకైతే అన్న వాళ్ళు తయారు చేశారు. కుందన్ వచ్చేసి కోల్కతా స్టైల్లో మనకైతే డిజైన్ చేశారు. సో క్లాత్ వచ్చేసి అయితే మనకి సాటన్ క్లాత్ వాడారు అన్న వాళ్ళు అయితే. సో మనకి చూసుకోవచ్చు ఎంత డిజైన్ ఇచ్చారో ధోతీలో కూడా. సో లాల్బాగ్ టైప్ మనకైతే ఫేస్ అనేది అన్న వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాక్గ్రౌండ్లో అయితే మనకైతే చక్రం అనమాట. ఒక చక్రం వచ్చేసి లెఫ్ట్ సైడ్ తిరుగుతుంది, ఒక చక్రం వచ్చేసి రైట్ సైడ్ తిరుగుతుంది. చూసుకోవచ్చు, రెండు ఉన్నాయి. సో ఫేస్ చూసుకోవచ్చు ఎంత డీటెయిల్గా అన్న వాళ్ళు అయితే తయారు చేశారు. ఇక్కడ వచ్చేసి ఇంకో విగ్రహం అనమాట. మనకు వచ్చేసి కృష్ణుని రూపంలో దర్శనం చేస్తున్నారు. కింద వచ్చేసి మనకైతే మూమెంట్ ఉన్నదన్నమాట, లోటస్ ఫ్లవర్ అనమాట ఇదైతే. సో ఇలానే మనకైతే మూమెంట్ అవుతూ ఉంటుంది అనమాట. సో స్వామివారు అయితే దర్శనం చేస్తున్నారు విత్ సిట్టింగ్ పొజిషన్. సో హైట్ వచ్చేసి అయితే ఇంచుమించు మనకైతే 12 to 13 feet ఉంటుంది. బేస్ అయితే మనకైతే 4 to 5 feet వెళ్ళిపోతుంది. స్వామివారికి చూసుకోవచ్చు ఎంత డీటెయిల్గా అన్న వాళ్ళు అయితే తయారు చేశారు. సో గ్లాసీ ఫినిషింగ్తో నన్నైతే అవుట్పుట్ ఇస్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటే బొమ్మ పోలే శివుడు అయితే మనకైతే దర్శనం చేస్తున్నారు విత్ స్టాండింగ్ పొజిషన్. సో బయట అయితే చూసుకున్నప్పుడు అయితే మనకైతే కవర్ వేసి ఉంది. సో ఇక్కడ వచ్చేసి క్లారిటీగా మనకైతే వినాయకుడు వచ్చేసి కనబడుతున్నాడు. సో హైట్ వచ్చేసి ఇంచుమించు అయితే మనకైతే 13 to 14 feet ఉంటుంది. బేస్ అయితే మనకైతే 3 to 4 feet వెళ్ళిపోతుంది. సో స్వామివారికి చూసుకోవచ్చు రుద్రాక్షలైనా కానీ స్వామివారి డ్రెస్ అయినా కానీ చాలా బాగా అన్న వాళ్ళు అయితే డిజైన్ చేశారు. ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు భారీ బొజ్జ వినాయకుడు మహారాజా సిట్టింగ్ పొజిషన్లో మనకు దర్శనం ఇస్తున్నాడు. హైట్ వచ్చేసి మనకైతే ఇంచుమించు 13 feet ఉంటుంది. బేస్ అయితే మనకైతే ఇంచుమించు 7 to 8 feet వెళ్ళిపోతుంది. స్వామివారికి చూసుకోవచ్చు ఎంత డీటెయిల్గా అన్న వాళ్ళు అయితే డిజైన్ చేశారు. సో హత్యార్స్లో కూడా చూసుకోవచ్చు మనకైతే శివుడు, అక్కడ వచ్చేసి పార్వతీదేవి. సో బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే మనకైతే హెడ్స్ ఇచ్చారు, ఎలిఫెంట్ హెడ్స్ 3 ఉన్నాయి. మొత్తానికైతే మనకైతే బ్యాక్గ్రౌండ్లో ఇంకొకటి కూడా ఇచ్చారు, అది వచ్చేసి పికాక్. ఇక్కడ వచ్చేసి కిరీటంలో మనకైతే బంబం బోలే శివుడు స్టాండింగ్ పొజిషన్లో దర్శనం ఇస్తున్నారు. సో అక్కడ వచ్చేసి అయితే మనకైతే మాత మత్స్య అవతారం లాగా. సో ఇక్కడ వచ్చేసి ఇంకో విగ్రహం. బేస్ వచ్చేసి మనకైతే ఇంచుమించు 3 feet ఉంటుంది. సో హైట్ అయితే మనకైతే ఇంచుమించు 10 to 11 feet ఉంటుంది. సో రథం మీద కూర్చున్నట్టు స్వామివారు అయితే దర్శనం చేస్తున్నారు. సో క్లాత్ అయితే అన్న వాళ్ళైతే మస్తు పెట్టేలు జబర్దస్త్గా. సో బ్యాక్గ్రౌండ్లో కూడా చూసుకోవచ్చు నరసింహస్వామి. సో ఇది ఫ్రెండ్స్ మన మహాదేవ్ సింగ్ కళాకార్ వారి వర్క్షాప్లో అప్డేట్స్. ఇంకో వీడియోలో కలుసుకుందాం. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.